సో గైస్ ఇప్పుడైతే ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ అంటే ఒకప్పుడు యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధానికి సంబంధించింది లైక్ ఎట్లెట్లుంది ఏంటి అండ్ అప్పుడు ఎట్లా జరిగింది, త్యాగం చేసిన వాళ్ళు కానీ వాటన్నిటి గురించి డీప్గా ఉంటుందంట. సో నేను కూడా ఫస్ట్ టైమే ఒకసారి పోయి లోపలికి వెళ్ళి అసలు ఎట్లుంటుంది ఏంటో ఒకసారి చూద్దాము. సో నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది. సో పదండి చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. టికెట్స్ తీసుకోవాలి ఫస్ట్. టికెట్స్ ఉన్నాయా? టికెట్స్ తీసుకోవాలంట ఫస్ట్. టికెట్స్ ఎంత ఉన్నాయో చూద్దాము. కొంచెం ఎక్కువ అయితే నేనైతే వద్దని చెప్తాను. $5-10 ఉంటుందా? సో టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి $500 అని అన్నారు. సో నేను చెప్పేవారికి ఇట్లా వరంగల్ నుండి వచ్చిన మా తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ మేము తెలుగు వాళ్ళం అంటే సరే మీకోసం ఫ్రీ అని చెప్పేసి నాతో వచ్చినందుకు ఇతనికి కూడా ఫ్రీగానే ఇచ్చారు. సో అది ముచ్చట. వెళ్ళొచ్చా? సో ఇది ముచ్చట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. వీడియో తీయొచ్చో లేదో నాకు తెలియదు. తీయచ్చా? ఓకే. హాయ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది కొంచెం కింది కానీ బాబు, లేకుంటే ముఖం పలగొడతాను అన్నాడు. సరే అంట అన్న. గ్యాలరీ ఇది అంట. ముసలాడే కానీ ఎంత ఫిట్గా ఉన్నాయి. కూపర్ అంట. ఇది నాకు తెలిసి నేను చాలా దగ్గర అయింది. నీకు తెలుసా అండి? దూరపు చుట్టం. దూరపు కొండలు నిలిపి అంటారు అదేనా? ఇదేంటో ఇది జస్ట్ డొనేషన్స్ లాగా. గైడ్ బుక్ అంట. గైడ్ బుక్ ఇది. వాళ్ళు లోపల ఏమన్నా చెప్తున్నట్టున్నారు. స్కూల్ టూర్ అనుకుంటాను. మనం ఏమన్నా రాంగ్ వేలో వచ్చినామా? ఏం సంబంధించింది? అబోరిజినల్స్ వాళ్ళది అనుకుంటా. అబోరిజినల్స్. ఓ వావ్, క్రేజీ ఉంది బోటు. The landing by the Australian and New Zealand Army Corps on Turkish Gallipoli Peninsula on 25 April 1915 anta was Australia's first heavy involvement in the Great War in this campaign, and in those that followed in France, Belgium and Palestine. The nation faced the fury of the war and suffered 62,000 dead. ఈ బోట్లో పోయిరా. ఈ బోట్ ఏంది, ఎట్లుంది ఇది? అవునా, ఆస్ట్రేలియా ఇన్ ద గ్రేట్ వార్. ఆస్ట్రేలియాలకు ఏం లేదు ఫ్రెండ్స్, ఎలాంటి ముప్పు లేదు, ఎలాంటి లొల్లి లేదు వీళ్ళకు. వీళ్ళే అన్ని యుద్ధాలలో పోయి గెలుచుకుంటారు అన్నట్టు. అంటే వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళని టచ్ చేసేటోడే ఉండడు. బట్ వీళ్ళకి మాత్రం అన్నిట్లలో పోయి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా వీళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్తో అయిన లొల్లిలో వీళ్ళైతే ఆఫ్ఘనిస్తాన్ వల్ల మన ఉంటారు చూసిన వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళ దృష్టిలో పడ్డారు అన్నట్టు వీళ్ళు. కానీ వీళ్ళని టచ్ చేయలేరు ఎవరు, ఎందుకంటే మంచి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, అదంతా ఉంటుంది. అమ్మ, ద గన్స్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్, ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఆఫ్ ద రానిస్ ఫ్లీట్, ద బాటిల్ క్రూజ్. అమ్మ, ఇదేంటి దీనికి చదువుడు పక్క పెడితే ఇది వోల్ట్. ఇది ఇట్లా తీస్తారు బయటికి, ఇట్లా వోల్ట్ ఇట్లా తీస్తారు కదా, ఇలా గన్స్ ఉంటాయేమో. అమ్మ, ఏం బరువు ఉంటుంది, దీన్ని ఎట్లా మోసుకుపోయారు, దీని కథ ఏంది, కార్ఖానా ఏంది అసలుకి. వామ్మో, ఇలాంటి బోట్లు మీరు సిడ్నీలో వాటర్లో చూస్తారు బ్రో. ద ఫస్ట్ కాన్వాయ్ అంట. ఈ కాన్వాయ్ ఫస్ట్ ఇట్లా యుద్ధాన్ని తీసుకుపోయినప్పుడుదా ఏంది ఇది. అమ్మా, ఏమన్నుందా అసలు బోట్ ఇది, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. క్రూజు బోట్ అంట అన్న, ద షిప్ ఇది కదా. ట్రైనింగ్ ఇన్ ఈజిప్ట్ అంట. ఈజిప్ట్కి కంగారూస్ ఎందుకు పట్టుకుపోయారా మీరు? ఈజిప్ట్ వాళ్ళకి చూపించడానికి కంగారూస్ మా దగ్గర ఉన్నాయని. అవునా, అట్లే ఉన్నది ముచ్చట. ఓ, ఇది బతుకున్నారు సార్. సారీ ఫ్రెండ్స్, కొన్నిసార్లు ఫన్ కూడా ముఖ్యమే, కానీ అది రియల్ హార్స్లా ఉంది అది. ద లైట్ హార్స్ మ్యాన్ అంట, గుర్రాలు నడిపే వాడిని
సార్ విలియమ్స్ బ్రిడ్జ్ దగ్గర ఇది పెట్టిర్రు. యా ఏంటిది బ్రో ఇది? ఒక గన్ను భలే ఉంది ఇది. ఇది ఏంది అసలు చేతితో హ్యాండ్ గన్ను దానికి సెట్ చేసి గుద్దు ఇట్లా కొడితే ఇంకా పోతుంది కదా, అట్లా హ్యాండ్ గన్ అది. బాగుంది ఫ్రెండ్స్, జస్ట్ చూడండి అంతే. నాకు తెలియదు ఇది, నేను కరెక్ట్గా ఐ డోంట్ నో. లైక్ ఇట్లుండేనా వీళ్ళు, కట్టెలు ఉండేనా కాళ్ళకప్పుడు? మన దాని ముంగట వస్తారు కదా, మన దాని పేరేంది, ప్రిన్స్ గార్డ్స్ అంటారు అట్లాంటిది. అంటే అప్పట్లోనే రోబోట్లు ఉన్నాయా? రోబోట్లు కదా, అట్లా పెట్టినారు. ఇది చచ్చిపోయిన వాళ్ళ వెస్ట్లు ఉంటాయి కదా, వెస్ట్లు వాళ్ళవి పెట్టినారు. ఇట్లా జుట్టు ఉండేనా వాళ్ళకి? ఇంత పెద్ద జుట్టు అదే కార్టూన్ నెట్వర్క్లో వస్తాడు కదా, అదేదో కార్టూన్ నెట్వర్క్ ఉంటుంది. సో వీళ్ళ డ్రెస్సింగ్స్ కానీ, వీళ్ళ ఆర్మీ ఫోర్స్ కానీ, లైక్ గ్రీన్ అండ్ ఇట్లా లైక్ డిఫరెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద పిస్టల్. అమ్మ అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మనం లొంగడానికి గల కారణం ఏంటంటే ఈ పిస్తోళ్ళ వల్లనే, లేకుంటే మనతో వాళ్ళకి అయ్యేది కాదు. కానీ పిస్తోల్ ఉండే వరకు మన దగ్గర పిస్తోల్ టెక్నాలజీ లేకపోవడం వరకు అయింది. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఆస్ట్రేలియా కూడా, వీళ్ళు ఆస్ట్రేలియన్స్, ఈ న్యూజిలాండ్ వాళ్ళు, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటికి కూడా బానిసలే కదా. ఎప్పటికైనా బానిసలేనంట. చూసిరా అప్పుడు యూజ్ చేసిన బుల్లెట్లు అన్నట్టు ఇవి. ఇంకా కింగ్ చార్ల్స్ వచ్చింది ఇక్కడికి, రాజు అతను ఇక్కడికి వచ్చి ఇంకా అతనే అన్నట్టు ఈ రాజ్యము. వావ్, అప్పుడు యుద్ధ భూమి భలే సెట్ చేసిరయ్యా. చూస్తుంటే ఏదో రియలిస్టిక్గా అనిపిస్తుంది అది. ఇది టన్నెల్ కింద, టన్నెల్ లోపట. వీళ్ళకి ఏం తీట మరి, అందరి దగ్గర పోయి ఇట్లా వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలకు పోవడం వీళ్ళకి అవసరం అయితే లేదు. ఆస్ట్రేలియా ఒక ప్రిజన్, దొంగలందరినీ ఇన్నే పెడతారు అన్నమాట. మొత్తం దునియాలో ఉన్న దొంగలందరూ ఇన్నే ఉంటారు, ఉండేటోళ్ళు 100 years బ్యాక్. టర్కిష్ అటాక్ 19 ఇగో చెప్పాలంటే ఫ్రెండ్స్, వీళ్ళకి ఎలాంటి ముప్పు లేదు. వీళ్ళకి వీళ్ళని ఎవ్వడు అటాక్ చేసింది లేదు. ఓ చైనా వాడు రాలేదు, ఎవ్వడు రాలేదు. వీళ్ళు ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లు, తాలిబాన్లు అన్నిటి యుద్ధాలకు పోయి వీళ్ళు పోయి పాల్గొంటారు. అండ్ వీళ్ళు ఫండ్స్ ఇస్తారు. మొన్నటిదాకా దేనికి ఇచ్చారు వీళ్ళు? ఇజ్రాయెల్కి ఇచ్చారు, పాలెస్టైన్కి, ఉక్రెయిన్కి ఇచ్చిర్రు, పాలెస్టైన్కి కూడా ఇచ్చారు. వీళ్ళు పాలెస్టైన్కి కూడా ఇస్తే లాస్ట్కి పాలెస్టైన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మొత్తం లొల్లి అయితే లాస్ట్ తొక్కివాడేసారు. ఇంకా అది నడుస్తుంది అక్కడ. వీళ్ళు క్రేజీ ఫీల్డర్స్ అన్నట్టు, పైసలు ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక. ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ 100 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే 35 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అంతేనా? 35 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ డబ్బులు తీసుకొని యుద్ధాలలో పంచిపెడితే మరి ఇక వీళ్ళకి కూడా మండుద్ది కదా. వీళ్ళు ఏం సపోర్ట్ చేయరంట ఇక్కడ ఉన్న లైక్ లోకల్ ఆస్ట్రేలియన్స్ కానీ ఎవరైనా కానీ, ఈ అమ్మ వీళ్ళు ఇట్లా ఎత్తారని చెప్పేసి కొంచెం కోపంతో ఉంటారంట. అప్పట్లో యూజ్ చేసిన షూస్, మీ అమ్మాయి షూస్ ఇస్తారు, అమ్ముతారు అది తోల్ షూస్ మొత్తం. ఇదేంటి పౌడర్ ఇది? అప్పట్లో ఎక్కడ దొరికింది, ఎక్కడ దొరికిన సంతరా అన్నట్టున్నది ఇది. ఇక పౌడర్ ఏంటంటే అప్పుడు మొత్తం 1911 నవంబర్ ఏంది ఇది? సిల్వా కదా, సిల్వా. The old force passed down the road to history to dust of its march settled. The thousands of its arms died upon 100 battlefields. The broken trees stretched their length arms over 60,000 of its graves. ఓకే, చచ్చిపోయిన తర్వాత చాలామంది చచ్చిపోయారు కదా, అరౌండ్ కొన్ని వేల మంది. వాళ్ళ పైన గ్రేవ్స్ పైన ఇట్లా వీళ్ళకి ఎట్లా అంటే సిల్వాలు పెడతారు అన్నట్టు. మీరు చూసుకుంటే క్రిస్టియన్స్ వాళ్ళు చనిపోయినప్పుడు ఇట్లా సిల్వా పెడతారు. ఆ సిల్వాలకి వెళ్ళి ఒకటి తీసుకొచ్చి ఇడబెట్టి ఇట్లా చూపెడుతున్నారు అంతే. ఇది సూపర్ ఉంది. ఇదేం పాము గిట్లుంది, చూడలేదా నువ్వు? ఈ ఫీల్డ్ అప్పట్లో అప్పుడు కరెంటు తీగలు ఉన్నాయి, కరెంట్ తీగలు ఇప్పుడు కింద పెట్టినారు కానీ భూమి లోపల. ఇప్పుడు తీగలు భూమి లోపల ఉన్నాయా? దీనికి లోపల ఉంటాయి. ఓ రచ్చ దేవుడా, అప్పట్లో యుద్ధం జరిగింది. వీళ్ళు ఏ యుద్ధంలో పాల్గొన్నారో నాకు అర్థమవుతలేదు ఇప్పటికి. నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు ఆస్ట్రేలియా గురించి అంత తెలుసుకోలే. కానీ అప్పట్లో డబుల్ స్టోరీ బిల్డింగ్స్ క్రేజీ ఉన్నాయి. కానీ పెంకులు మాత్రం కామన్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే ఏదో విలేజ్ అంట, సీమా కోసం అబార్జినల్ ట్రూపర్స్ని పాపం వీళ్ళు అప్పుడు
మస్తు అబార్జినల్స్ని చంపేసిరంట. వీళ్ళ దగ్గర ఇలాంటి గన్నులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు భయపడ్డారు. వీళ్ళ దగ్గర టెక్నాలజీ అప్పట్లే బాగా ఎక్కువ ఉన్నాయి. అమ్మ దీన్ని ఎవడు మోసిండు, ఏ గుర్రాలు మోసినాయి, ఇంతమంది ఎట్లా మోసిరు అసలుకి. ఇగో ఈ బ్యారెల్ ఇరిగిపోయింది. ఇళ్ళకెళ్ళి బుల్లెట్ గుండు పోతే ఎట్లుంటుంది, దీని మీద పడ్డట్టున్నది అది, లైక్ అక్కడ నుండి బుల్లెట్. అగో అప్పట్లో అరే అప్పుడు దిగిన ఫోటో ఇది. క్రేజీ కదా, గడేటి పోతాను బాంబు లాగా. వాడి చేతికి పెట్టుకున్నా అప్పట్లో. డ్రిప్ అండ్ పాప్ ఆఫ్ రైఫిల్స్. ఓ మై గుడ్నెస్, ఏంది ఇది, ఈ గన్నులేంది, ఈ ఎంతమందిని చంపినాయి ఈ గన్నులు. ఈ నకల్స్ ఇవేంటి, గుంగరాలు ఏంది ఇట్లున్నాయి, ఏంది గింత పెద్దగా ఉన్నాయి. వాని చెయ్యి ఎంత దొడ్డు ఉంటుంటాయి, వాని వేలు వాడు అంత వెడల్పు అంటే వాని వేలు ఇంత ఉంటుందా. నాకు తెలిసి 2 fingers పెట్టి ఇట్లా కొడతాడేమో మరి, ఇట్లా గీడతాడేమో నాకు తెలిసి. ఏం చేస్తాడో దుర్మార్గుడు. అంతుంది సమ్ టొబాకోనా. ఇక్కడ చెస్ చూడండి, అప్పట్లో చెస్ ఎట్లుందో చూడండి. ఊరిని అమ్మని బుల్లెట్స్ చేస్తుంది. ఇక చూడండి, గిది భలే ఉంది, నాకు గిది కావాలి, నాకు ఎక్కడ దొరుకుతుంది కనుక్కో. చల్లగా వెచ్చగా ఉంటుందేమో అది. అప్పట్లో షూజు, ఫెన్సింగ్ అప్పుడు. అతను వెనకపోతే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. and they couldn't bring them home. Yeah, that's sad, isn't it? And these soldiers, camel, real camel is it? They wanted their horse to survive. Yeah. I mean, it was the last great war where the horse was still having such a enormous role. Did they not bring them home? May I have your attention, please? A free guided tour will be commencing in a few minutes' time. If you would like to join this tour, please make your way to the front of the building now. Please note that the tours are limited to 15 visitors per వారిలో ఎందుకు పాల్గొన్నారా మీరు? ఎవరు పాల్గొన్నారు మళ్ళీ అసలు? అమ్మా, ఇది లేవడతావా నువ్వు? ఇది ఇక్కడ చాలా బరువు ఉంటుంది కావచ్చు ఇది. చచ్చిపోయినా పట్టలేము. ఒరే నీ అమ్మాయి పలగొట్టినావా? కాదు, ఇది ఇప్పుడే ఇంత స్టాండర్డ్గా. ఓ మై గాడ్, అప్పట్లో ఇది ఎంత కొత్త దాని లెక్క ఉంది తెలుసా ఇది. ఓ అలా ఏందయ్యా ఇది. మన విక్రమ్ మూవీ గుర్తొస్తుంది నాకు ఇది చూస్తుంటే. అరే పక్కలు చూడకు, అమ్మ కత్తి చూడడానికి ఎట్లుందో, కస్సా గుచ్చుతారు కావచ్చు. అరే గిజ్జుడు ఏదో సినిమాలో అల్లు అర్జున్ యూజ్ చేస్తాడు అది, ఇద్దరు అమ్మాయిలతో చెప్పో. గి మిషన్ గన్ చూడు, డమ్మ వెళ్తుంది కావచ్చు ఇది. ఈ అమ్మాయి చూడు, ఇది ఏందిరా అయ్యా ఇది. ఓ దీనికే పెట్టిరు. ఒక్కటే బుల్లెట్కి పానం పోయేది కావచ్చు అప్పట్లో మనం బుట్టుంటే. కాదు, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపెట్టేవాళ్ళు వీళ్ళు. ఫ్లైట్కి కదా. ఒర్రి నీ అమ్మ, ఫ్లైట్ది. అప్పట్లో రాడార్ సిస్టము, అప్పట్లో కింద పోవడానికి ఇట్లా ఫ్లైట్ వీల్స్ ఉంటుంది చూడు. లేదు, ఇది ముందరిది. అది ఇది ముందరిది కాదు. అప్పట్లో రాడార్ సిస్టమ్ ఎట్లా మెయింటైన్ చేసిర్రు, ఆ జీపీఎస్, ఆ నావిగేషను, అసలు అవి ఎన్ని క్రాష్ అయిన వాళ్ళు బతికిర్రో లేదో. ఇగో చూడు ఇక్కడ. ఏది వీళ్ళ దగ్గరనే హైయెస్ట్ వరల్డ్ కప్పులు ఉన్నాయి అయ్యా. అరే బ్యాట్ అప్పట్లో కూడా ఎట్లుందో. ఆస్ట్రేలియా రగ్బీ, స్పోర్ట్స్, వీళ్ళకి స్పోర్ట్స్ మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళు కూడా ఇంగ్లాండ్ వాళ్ళే కదా, సో కాబట్టి వీళ్ళకి కూడా ఆస్ట్రేలియన్ కంఫర్ట్స్ ఫండ్స్ అంట. పబ్బా, ఇది ఎంత కొడిచేటట్లేదు స్వామి. కరోనా అప్పుడే వచ్చిందా? ప్రింటర్, అదే టైపర్ అంటే ఇది ఎప్పటి నుండి ఉంది పేరు? 2019లో కాదు. ఇది కూడా ఉంది కదా కరోనా బియర్. అవును, ఎప్పటి నుండి ఉంది. ద వరస్ట్ ఇయర్ అంట 1917. ఏం చేసిర్రు స్వామి మీరు?
Victory seemed nowhere in sight in early 1917. Then came a break in the stalemate when the spring the Australians pursued the Germans అంట. జర్మన్ వాళ్ళతో గొడవ పడ్డారు వీళ్ళు. ఎందుకు మీకు వచ్చిన గొడవ సప్పుడే తిని 1917లో ఓడిపోయారు వీళ్ళు. మంచి పని. గాలివే కంపెనీ అంటించుకోవడం అంటే వీళ్ళదే అనుకుంటా నాకు తెలిసి. అందరు జర్మన్ దాంట్లో పెట్టినారు. ఇది కదా లొకేషన్ అంటే. అబ్బబ్బబ్బా, ఉప్పు సరస్సు లాగా ఇది డెజర్ట్ కదా ఇది. ఒరే మీకు ఎట్లా తెలిసింది? రోడ్ ఎట్లా తెలిసింది? ఇవన్నీ ఎత్తుకొని ఆ గుర్రాలకి ఏం తిండి పెట్టిర్రు, ఏం నీళ్ళు తాగిర్రు కదా. జాకు డాకు ఓకే కానీ వీళ్ళు ఏం తిండి తిన్నారు? డెజర్ట్ పెట్రోల్ అంట. ఎటు పోయిర్రు? తప్పిపోతే ఎవడు పట్టించుకున్నాడు? ఏంది మీ కథ? ఏంది మీ కార్ఖానా? ఏంది? ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? అయ్యా బాబోయ్, అప్పట్లో లైఫ్ ఎంత హార్డ్ ఉండేదో ఏమో పో. ఒక గన్నిత్తంట, ఒక గన్నిత్తారా? లారెన్స్ అంట ఆయన, రాఘవ లారెన్స్. అరేబియా అండ్ ద అరబ్స్, ఇక అక్కడ అరేబియన్స్ అరబ్స్. ఇదేంటికి ఇది? మిసైలా? బ్రాస్ డబుల్ కప్లింగ్ ఆర్మోర్డ్ సక్షన్. ఏందో సార్ పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, మనకు రాని అవి. యార్ మస్తు ఉంది అసలు ఈ వార్ మెమోరియల్ మాత్రము, భలే కట్టిరు. గుర్రం చూడండి, గుర్రానికి ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. బకెల్స్, నక్కల్స్, అవి ఇవి అన్నీ మస్తు అనిపిస్తుంది అసలు ఇది చూస్తుంటే. నాకు ఇవన్నీ గాడ్జెట్స్ పెట్టుకోవాలనిపిస్తుంది. డిఫరెంట్ గాడ్జెట్స్. ఈ గన్ను చూడు, అప్పట్లో చాలా టెక్నాలజీ ఉంది అసలు వీళ్ళ దగ్గర. మన దగ్గర ఇప్పుడు కూడా మనం బచ్చగలం. మనం ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా వస్తున్నట్టున్నది మన దగ్గర. ఇప్పుడు ఓకే అన్ని ఇప్పుడు చాలా పవర్ఫుల్ అయిపోయింది, కానీ అన్ని ఆర్మ్స్ అన్నీ మొత్తము మనము యుఎస్ నుండి తెప్పించుకుంటూ, రష్యా నుండి తెప్పించుకున్నాడు, ఇజ్రాయెల్ నుండి తెప్పించుకుంటే కదా. మనం తయారు చేసుకునేప్పుడు లైక్ టెక్నాలజీ వచ్చినప్పుడు మనము రీసెర్చ్లో ఎక్కువ డబ్బులు పెట్టాం మన వాళ్ళు. అది మెయిన్ ప్రాబ్లం. రీసెర్చ్లో పెడితే ఎంత బాగుంటుంది తెలుసా. వైఫై కూడా వీళ్ళ దగ్గరికి వచ్చింది ఫస్ట్. ఎవరికి? ఆస్ట్రేలియానా? లోడ్ నాట్ టు ఎక్సీడ్ 3 tons. 3 టన్నుల కన్నా ఎక్కువ లోడ్ అయితే పెట్టొద్దంట. ఇది చిన్న అప్పట్లో యూజ్ చేసిన లారీ లాంటిది కావచ్చు కదా. 3000 కిలోలు. ఓరి ఏంది ఇవి మురుకులు తీస్తారా? రాయి కూడా అయి ఉండదు. రాయి కాదు అది, లేదు ప్లాస్టికే. రాయి అంటాడు, ట్యూబ్లెస్ కాదంటే. ప్లాస్టిక్ అది. ఇగో ఇది ఇనుము. అది మనకు అప్పట్లో పెట్టేళ్ళం కదా అది. వరంగల్, హైదరాబాద్. వావ్, కత్తులు, కటార్లు, తబాకులు, బీడీలు. ఎవరు? ఏం పేరు గుండు తాత జనరల్. వెళ్ళడన్నా ముద్దు పెట్టుకున్నా. తప్ప సార్ నేను చేసింది ఏంటన్నా? ఇవన్నీ మెడల్స్ అవన్నీ సాధించాలంటే ఎంత కష్టపడి ఉండాలి. పెద్ద సార్, ప్రిన్సిపాల్ సార్. చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది మటన్ కొట్టే కత్తా కాదా? అట్లనే ఉంది కదా, అట్లనే ఉంది అది. మనకు ఫస్ట్ ఆలోచన వచ్చేదే అది, మటన్ మొద్దు, చికెన్ మొద్దు. మౌంట్ సెయింట్ క్వింటిన్. అయ్యో పాపం బుల్లెట్ నెత్తిమీనే పడ్డది పిల్లగానికి. తమ్ముడు అనిపించేటట్టు చేసినారు ఇలా. చూడాగో ఎందుకు వచ్చిన కర్మ స్వామి, గిడి దాకా వచ్చి చచ్చిపోడు. ఈ యుద్ధాలు పాడుగా నా హిట్లర్ గాడు కాబట్టి ఎంత లొల్లాయి. ఇదంతా ప్రపంచ యుద్ధం ఎఫెక్ట్ అయి ఉంటుంది అనుకుంటా కదా. అమ్మ షూస్ కరెక్ట్గా ఉన్నాయి, అంతే టప్పమంటే. ఏంటి ఆడ లేడీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పాల్గొన్నారు యుద్ధంలో.
ఏ అప్పుడు చూడు అప్పట్లో ఇగో బాంబు బాడీ వేస్ట్ అది బాంబు అమ్మా క్రేజీ కదా అసలుకి. మనం ఇడికే వచ్చినాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు ఎగ్జిటా చలో పద. సో ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి పోతాము. ఎయిర్ క్రాఫ్ట్ హాల్ అంటే ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించిన అంతా కూడా ఇక్కడ ఉంటాయి అన్నట్టు. జార్జ్ క్రాసు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకు కళ్ళతో చూడు మామ అంటే ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రెండ్స్. ఓకే ఇట్లుంటుందా అమ్మ కాక్పిటా ఇది? గింత చిన్నగా ఉంటుందా? వామ్మో ఇట్లు గింత బేసిక్ ఉంది అసలు. ఇలా కూర్చొని అవన్నీ చెక్ చేసుకుంటూ ఓ మై గుడ్నెస్. నేను ఈ వార్ సినిమాలు అన్నీ చూస్తా తెలుసా. చూసినావు కాక్పిట్? జీ ఫోర్స్. ఓ జీ ఫర్ జార్జ్ ఫోర్స్. ఏ అమ్మ ఏం మిషను అప్పట్లో, ఏం టెక్నాలజీ. ఈ కనిపెట్టినోడేవాడు, ఇదంతా చేసినోడు. మౌల్డ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇంజన్ మౌల్డ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. జీ ఫర్ జార్జ్. అయ్యా వా జీవితం. ఒక మిషనరీ, దానికి సంబంధించిన సామాను ఏడ కొనుక్కుంటోళ్ళు ఏమన్నా అయితే దాన్ని తెప్పేయడానికి ఎంత టైం పట్టేది అసలు. ఆ మిషనరీ ఆ కథ ఏంది అసలు. ఎడ్యుకేషన్ అప్పట్లో వీళ్ళు పోయింది, వీళ్ళ కథ అసలు. కార్ఖానా నెక్స్ట్ లెవెల్ ఉంది స్వామి. సో ఇది చూడండి ఫ్రెండ్స్ అసలుకి. వా ఈ రన్ అంటే రంజితే కదా మొత్తం. రంజిత్ ఆన్ రాకెట్, ద ఫెయిరీ ఫైర్ ఫ్లై. ఏమన్నా ఉందా ఇది? ఏ సంవత్సరంతో? 1945 మాకు స్వాతంత్రం వచ్చిందిరా అయ్యా. ఇక చూడు రెక్కల్ని ఎట్లా పైకి పెట్టిరా అంటే తాత 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. నేను గాయనేది గాడున్నాడు అనుకున్నా నేను. గీనకి ఇక్కడ ఏం చేస్తాడు అని అనుకుంటాను నేను. హౌకర్ సి ఫురీ FV-11 అంట దీని పేరు. 1948లో ఇది ఫ్లై చేసిరట. 1948లో దీన్ని యూజ్ చేసిరంట. అమ్మా ఏమన్నా ఉందా? మాసివ్గా ఉంది అసలుకి ఇది చూస్తే. మ్యాసివా? సారీ సార్, స్పెల్లింగ్ మిస్టేక్. ఇట్లుంటుందా ఇది? ఈ రెక్క ఇట్లుంటుందా? రెక్కలు విరిగిపోయినాయి. ఇది రెక్క కాదా? ఓ సారీ సారీ, ఓకే ఓకే. ఏమో ఇక్కడ ఒకటి పెట్టిరు, ఎట్లలే పెట్టిరు ఇది. క్రేజీ అసలుకి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ దగ్గర ఉన్నాము. సెకండ్ వరల్డ్ వార్ ఎట్లా జరిగింది ఏంటిది దాని గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ ఇది. సో 20 years after the First World War, military dictators led the war into Second Global Scientific. 1939లో వార్ ఈజ్ డిక్లేర్డ్ అంట. 1939 సండే 3rd September ఎప్పుడో సోషల్లో చదువుకున్నాము దాని గురించి. ఆ తర్వాత ఇక వరల్డ్ వార్ స్టార్ట్ అయింది 1939లో. ఇగో సో మిషన్ చూడండి ఏమన్నుందా మిషన్. ఇది ముట్టుకోవద్దన్నారు, సో ముట్టుకోవట్లేదు. ఆ వరల్డ్ వార్లో కంపార్టిమెంటో బెంగ్సాయ్ అంట. ఇంగ్లాండ్ అది ఫ్లాగ్, ఇంగ్లాండ్ ఫ్లాగు ఈజీగా తెలిసిపోద్ది సినిమాలు చూసి. గ్రీసులో అండ్ ఇది చూసిరా మనం ఆ సినిమాలో చూస్తాం కదా. ఓ సీట్ ఏం గట్టిగా ఉన్నారు అయ్యా, మెత్తగా అస్సలేదు. ఇది ఇప్పుడు వేసిన సీట్ అనుకుంటా. RRR సినిమాలో చూసినాం కదా ఇది మనం. ఇక ఇటు సైడ్ ఉండదు, అటు సైడ్ ఉంటుంది. ఇది కిక్, అటు సైడ్ గేర్లు ఉన్నాయి. కరీన్ అప్పటి వెహికల్స్ అవి.
అండ్ ఓ ఇది బుల్లెట్స్ ఆపుద్ది, దీని వెనకాల దాచుకొని ఫైర్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పట్లో చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లాగానే ఉంది కదా ఇది. మస్తు అనిపిస్తాం ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ ఉండి చూస్తూ ఉంటే. దాని మీద పెట్టి ఇలా కూర్చున్నారు, ఇక దొక్కుతూనే ఉంటారు. అమ్మా అమ్మమ్మమ్మమ్మ. ఇగో ఇది ఫ్రెండ్స్ వాటర్లో పోయేది. ర్యాన్ ఇన్ ద మెడిటేరియన్. బబ్బబ్బబ్బబ్బబ్బా. అప్పటి సముద్రంలో ఆ ఫైట్లు, ఆ బాంబులు, పెద్ద పెద్ద నౌకలు, యుద్ధ నౌకలు. ఇక చూడండి మొత్తం ఆర్ముడే ఉంది, మొత్తం ఇక్కడ చూడండి చాపర్స్ కూడా ఉన్నాయి. అసలు ఎట్లా స్వామి మీరు ఎట్లా చేసిర్రు ఇదంతా? మీరు ఆ యుద్ధం ఎట్లా చేసిర్రు అప్పట్లో? ఎందుకు చేసిర్రు? హిట్లర్ మామ ఎందుకు మామ ఇదంతా వీళ్ళకి తలకాయ నొప్పి పెట్టినావు? 1942లో రన్నింగ్ పాయింట్ అంట యుద్ధానికి. జపాన్ అండ్ లాంచ్డ్ ఏ సిరీస్ ఆఫ్ ద సర్ప్రైజ్ అటాక్స్ ఆఫ్ డిసెంబర్ 9. జపనీస్ జపాన్ వాళ్ళు ఏం తక్కువలు కాదు ఫ్రెండ్స్, చండాస్ వాళ్ళు. అంటే చండ శాసనులు అంటారు కదా, అట్లా అన్నట్టు డేంజర్ వాళ్ళు అయితే. సుమత్రా, సింగపూర్. ఇది చూడండి ఇంజన్స్ ఎట్లా అయిపోయినాయో. మలాయా అండ్ సింగపూర్ రాఫ్. షిట్, ఇంజన్ ఎట్లా అయిపోయింది చూడండి. ఇది లైక్ ఇక మలేషియన్ లాంగ్వేజ్, ఇది మలేషియాది. ఇది మొత్తం యుద్ధం అప్పట్లో జరిగిన యుద్ధం కానీ. సింగపూర్ ఫాల్స్ ఫ్రెండ్స్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు, మీకు అందరికీ సోషల్లో తెలుసు, ఆ వరల్డ్ వార్ గురించి కనుక తెలుసుకుంటే ఒక క్రేజీ ఉంటుంది. బ్యాటిల్ ఫర్ సింగపూర్ అంట, సింగపూర్ గురించి కూడా యుద్ధం జరిగిందా? అమ్మా. (1942) ఫిబ్రవరి యుద్ధం, చైనీస్ యుద్ధం. అప్పట్లో కరెన్సీ ఫ్రెండ్స్ జపనీస్ కరెన్సీ, ఇది జపనీస్ 5. కానీ జపాన్ ఎంత ర్యాపిడ్గా అభివృద్ధి చెందింది తెలుసా అసలుకి? చాలా ర్యాపిడ్గా అభివృద్ధి. టిమోర్ స్పారో ఫోర్స్ అంట, ఏం ర్యాపిడ్గా. ఆర్డినరీ సిమెన్ ఎడ్వర్డ్ షీన్ హ్యామ్సన్, టెడ్డీ షీన్ వాజ్ థామస్ ఆర్డర్ టు అటాకింగ్ ఎయిర్క్రాఫ్ట్. నాకైతే ఇట్లా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చూస్తే. పర్త్లో 1939లో HMAS. ఏం యుద్ధాలయ్యా స్వామి, ఈ చరిత్ర చూసుకుంటే భయం అవుతుంది. ఇంత చరిత్ర, ఇంత కథ, అసలుకి ఏం యుద్ధాలు చేసిర్రు. మామూలు ఎట్లున్నాడు, ఘోరంగా కొట్టుకొచ్చారు అసలు అప్పట్లో వీళ్ళు. అప్పట్లో ఇల్లు. డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంట ఫ్రెండ్స్. నాప్కిన్ రింగ్, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫోటోగ్రఫీ ఫ్రేమ్ అండ్ పైప్ అంట ఇది. క్రికెట్ బాలు, క్రికెట్ బాలు. 2 ఆఫ్ పెనీస్, ఈ పెన్నీస్. బ్రష్, టూత్ బ్రష్ అప్పటి నుండే వాడతారా మామ వీళ్ళు? అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్. క్యాంగ్రూ. 1942లో 44లో ద మిడిల్ ఇయర్. క్రేజీ ఉంది అది. టెల్ ఎల్ ఐసా ఏమన్నా ఉందా అసలుకి? అది చూస్తే మాత్రం యుద్ధం యుద్ధం యుద్ధం. వార్ మెమోరియల్ అంటే వార్ మెమోరియల్ క్రేజీగా కట్టిరు అసలుకి ఇది. బాబా. ఇప్పటి హెల్మెట్ ఇది. నేను అది జపాన్లో హిరోషిమాలో చూసినప్పుడే కొంచెం బాధ అనిపించేసింది ఆ యుద్ధంది. కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. చూడొచ్చు బాంబు.
ఇది లాంచ్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి అసలు అది ఇంత పెద్దది చూడండి. అప్పట్లో బ్రిటిష్ కంబైన్డ్ ఆపరేషన్ కమాండో బ్రిటిషర్స్ అప్పట్లో ఈ మనుందా జాకెట్ బాంబర్ ఎయిర్మెన్ అంట. ఈ అమ్మాయి ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఫ్రెండ్స్ అసలుకి చెప్పండి, ఎన్ని వేల మంది చచ్చిపోయి ఉంటారు. The crew of Cedric includes 2 Australians, the pilot, Florian Cedric Collins, and the wireless operator, Flight Sergeant Angus McGrath. ఓహో, సో ఇది వచ్చేసి పపువా న్యూ గినియా ఆఫెన్సెస్. ఇక పిల్లలకి ఇట్లా కూర్చుండబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓ మెడల్ నరుకుతాను చూసినా మీరు, ఎక్సలెంట్ స్ట్రోక్ అటు. ఓహో, భయం అవుతుందిరా బాబు, అప్పట్లో చావులు. ఇప్పట్లో ఒక్క చిన్నదానికి మొత్తం నాకు హక్కులు ఉన్నాయని చెప్పేసి మనం కొట్లాడుతున్నాము. అప్పుడు ఏం లేవు ఫ్రెండ్స్ అసలు. ఇగో AK-47 అనుకుంటే ఇదే ఫస్ట్. ఇగో గ్రెనైడ్స్, స్టెరిలైజింగ్ అవుట్ఫిట్స్. 1943-44 పపువా న్యూ గినియాలో బ్యాటిల్ ఇన్ న్యూ గినియా. హైవేస్ అంటే ప్రపంచం మొత్తం, ఇది జపాన్. ఇది గవ్వలతో చేసిన ఆర్నమెంట్స్ అప్పట్లో. ఎవరేమి ఏం పేరు బ్రేస్లెట్స్, సిగరెట్ కేస్ అంటది, జ్యువెలరీ, క్రాస్, జపనీస్ వాటర్ బాటిల్. న్యూ గినియా భలే ఉంది వాటర్ బాటిల్. బ్లూ అండ్ కర్లీ లైఫ్ ఇన్ న్యూ గినియా అంట. షిప్స్ చూడండి, దీనికి పైన మంచిగా రూఫ్ కూడా ఉంది. ఈ గన్ను పాతకాలంలో మనము ఇన్స్పెక్టర్లు పోలీసులు వాడే గన్ అది. మనం అసలు ఎంత మనోళ్ళు కూడా మస్తు ప్రపంచ యుద్ధాలలో మన ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బట్ మన వాళ్ళకి అంత జస్ట్ బ్రిటిషర్స్ తరపున పోయారు. పైచేయి మొత్తం బ్రిటిషర్స్దే, మన వాళ్ళు జస్ట్ చిన్న చిన్న సిపాయిలు, సైనికులు అంతే. అందుకే మనకు ఎక్కువ పేరు అయితే ఏం రాలేదు, తేలేదు. కానీ మన వాళ్ళు చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. మన వాళ్ళు కూడా చాలా ఫైట్ చేసారు, కానీ మన వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోయారు. మనకు అప్పుడు అన్నట్టు, మనం పోతే మీరు కూడా పాల్గొంటే, యుద్ధంలో పాల్గొంటే మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి మన వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది. మనకు స్వాతంత్రం ఇస్తారు వీళ్ళు బ్రిటిషర్స్ అని చెప్పేసి మన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది అయితే ఆ ప్రపంచ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు అయితే పోయినాయి. ఎక్కడ చచ్చిపోయారో తెలియదు, ఒక్క శవం కూడా రాలేదు. అట్లా చాలా జరిగింది ఫ్రెండ్స్ అసలుకి. వీళ్ళ యుద్ధం కోసం మనము ఇది వచ్చేసి మనము ఇక్కడ జపాన్లో చూస్తాము. అవి వేసిస్తారు అటామిక్ బాంబు ఇన్ జపాన్. నేను గుర్తుందా మీకు హిరోషిమాలో నేను యుద్ధం సంబంధించింది ఆటం బాంబు వేసినప్పటిది నేను చూపెట్టిన మీకు. ఇది వచ్చేసి హిరోషిమాలో జరిగిన కొన్ని బాంబ్ బ్లాస్ట్. అటామిక్ బాంబు US వేసింది, డ్రాపింగ్ ద అటామిక్ బాంబు. అక్కడ చూడండి వేసినప్పుడు ఇగో ఇట్లా ఒక్కొక్కటి కరిగిపోయినాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అప్పట్లో. అండ్ మీరు వీలైతే చూడండి, ఇగో చూడండి ఇది. ఇది ఎక్కడో చూసానే, ఇది నాజీ. ఏముంది ఫ్రెండ్స్ అసలుకి. ఇది అప్పట్లో యుద్ధం ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. వాటర్లో ఇట్లా ఒక బ్రిడ్జ్ చేసిరు వాటర్లో, అండ్ అక్కడ డ్యామేజ్ అయింది. ఇగో వాటర్లో షిప్లలో వీళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉండేది, పోయి అక్కడ వాటిని డ్యామేజ్ చేసేది. చాలా నీట్గా, చాలా లైక్ బాగా చేసిరు. అండ్ ఇగో ఇక్కడ కూర్చుని అప్పట్లో యుద్ధం చేసిన వాళ్ళందరి డీటెయిల్స్ అన్నట్టు. దీస్ ఆర్ ది స్పేసెస్ ఆఫ్ ద 1787 ఆస్ట్రేలియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ హూ డైడ్ in North Borneo at Sandakan on the death marches and at Ranao. బాగుంది ఫ్రెండ్స్ అసలుకి, ఎంత జరిగింది అసలుకి. Free guided tour will be commencing in a few
విక్టరీ ఇన్ యూరప్ అంట, యూరప్లో విక్టరీ. Please make your way to the front of the building now. Please note that tours are limited to 15 విక్టరీ ఓవర్ జపాన్. Thank you. సో అక్కడ వారికి కోసం అని చెప్పేసి వాళ్ళ గుర్తింపుగా రిమెంబరెన్స్గా అని చెప్పేసి అని అంటే నాకు ఈ వార్ గురించి తెలియనప్పుడే కొనుక్కున్నా. ఒక 10-15 రోజుల క్రితం నేను ఆల్బెరీ ముందే కొనుక్కున్నా ఇది. ఇక వార్లో జరిగిన కొన్ని సీనరీస్ అవన్నీ కూడా చాలా నీట్గా అయితే వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ చేసి పెట్టారు అన్నట్టు. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. సో ఇక మనం బయటికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి వార్ మెమోరియల్. సో ఇట్లా మెయిన్ ఎంట్రన్స్. మనం మొత్తం చుట్టూ తిరిగేసి అయితే వచ్చేసినాము. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్, వార్ మెమోరియల్ గురించి, ప్రపంచ యుద్ధం వాటి గురించి కూడా. సో ఇందులో కొన్ని కాయిన్స్ వేశారు, పెన్నీస్ అట్లా కాయిన్స్ వేస్తున్నారు. వేసి అక్కడ ఒక లైక్ అది ఉంది, ఒక దీపం అంటించారు. మంట ఏంటది ఉడుకుతుంది, ఏంటి వాటర్. ఓకే వాట్ ఎవర్, దాంట్లో ఏమున్నదో తెలియదు కానీ కిరోసినా ఏంటో. సో ఇది వచ్చేసి వార్ మెమోరియల్ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో వీడియో చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసినంత వరకు. బట్ యా, ఆస్ట్రేలియన్స్ చాలా వరకు అంటే వీళ్ళు శాంతియుతంగా ఉండొచ్చు, వీళ్ళని టచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. బట్ చాలా కంట్రీస్లో యుద్ధానికి అయితే వీళ్ళు హెల్ప్ చేసారు. ఫస్ట్లో నేను ఏదో అట్లా అన్నాను కానీ బట్ వీళ్ళైతే హెల్ప్ చేసారు యుద్ధంలో. అండ్ చాలా బాగా చాలామందిని అయితే ఇప్పుడు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కానీ వాళ్ళ తాలిబాన్స్ నుండి కానీ ఫ్రీడమ్ తెప్పియడానికి కానీ, అండ్ కొన్ని ప్లేసెస్లో జపనీస్కి కానీ, జపనీస్ మీద యుద్ధంలో కానీ అమెరికన్స్తో కలిసి అట్లా చాలా యుద్ధాలు వరల్డ్ వార్లో ఇప్పుడు ఇంగ్లాండ్ తరపున, ఎందుకంటే ఇది ఇంగ్లాండ్ అన్నట్టే, ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడమే కానీ సో అన్నీ కూడా చేస్తారు వీళ్ళు. సో దట్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ ఆన్ వీల్స్. బై బై.